వినయ్ చూస్తున్న మొత్తానికైతే ప్రచారానికి తెరపడింది. ఈసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక పోల్ మేనేజ్మెంట్ పై పార్టీలు ఏ విధంగా దృష్టి సారిస్తున్నాయి, అదేవిధంగా ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు ఈసీ ఏ విధమైన చర్యలు తీసుకుంటోంది? వంశీ, కొద్దిసేపటి క్రితం వరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీల ప్రసంగాలతో మారుమోగిన ఏపీ ఈ ప్రచార గడువు ముగియడంతో మొత్తం మూగబోయింది. పోలింగ్ కూడా కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో ఈసీ అన్ని చర్యలు కూడా చేపడతా ఉంది. ఎక్కడ కూడా ఓటర్ని ప్రలోభాలు గురి చేయకుండా మొత్తం టీమప్ ని అంతా కూడా యాక్టివ్ చేసిందని కూడా చెప్పొచ్చు. ఆ రాజకీయ పార్టీలు కూడా పోలింగ్ కి ఆ కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో అన్ని ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉన్నాయి. ఈ రోజు వరకు అంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పి అటు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు అభ్యర్థులందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేశారు. ఆ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారని కూడా వాళ్ళందరూ చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పోలింగ్ కి ఆ గడువు ముగియడం నేపథ్యంలో మొత్తం ఏ విధంగా ముందుకెళ్లాలి, ఆ పోలింగ్ సంబంధించి ఏ విధంగా ఎటువంటి స్ట్రాటజీలు రూపొందించాలని చెప్పి ఆ రాజకీయ పార్టీలు అన్ని కూడా ఆలోచన చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది, మరొకసారి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారం అంతా కూడా బలంగా చేసిన నేపథ్యంలో అవంతా కూడా ఉపయోగపడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుంటుంది. అయితే పోలింగ్ కి ఆ కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో ఈసీ కూడా అలర్ట్ అయింది. మొత్తం ఎక్కడికక్కడ కూడా సిబ్బందిని అంతా కూడా పంపించడం పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉన్నాం. అటు పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో మామూలు జనరల్ ఓటింగ్ సంబంధించి కూడా ఈసీ దృష్టి పెట్టింది. 175 నియోజకవర్గాల్లో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు అవాంత ఘటనలు జరగకుండా కూడా మొత్తం ఈసీ ఆ జాగ్రత్తలు తీసుకుంది. కొన్ని ఏదైతే హింసాత్మకమైన కేంద్రాలు ఉంటాయో వాటిపైన కూడా ఈసీ ప్రత్యేకంగా ఆ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఇటు రాజకీయ పార్టీలు ఏ విధమైన కూడా ప్రలోభాలు గురి చేయకుండా మొత్తం ఆ జాగ్రత్తలు తీసుకుంటుంది. అటు మందు గాని డబ్బు గాని పంపిణీ చేస్తే ఎక్కడికక్కడ కూడా ఆ పట్టుకోవడం కూడా చర్యలు చేపట్టింది. ఇలా ఓవరాల్ గా ఆ పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో మొత్తం ఈసీ కూడా అలర్ట్ అయింది. కొద్దిసేపటి క్రితమే కూడా ఎన్నికల కమిషన్ కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు ఈసీ చెప్పింది. ఇలా ఓవరాల్ గా పోలింగ్ కి 5 మట్టికి కౌంట్ డౌన్ మొదలైంది. వంశీ.